నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ స్పెషల్ ఫోకస్. మహమ్మారి పీడ వదిలింది అనుకునేలోపు కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. తాజా రూపాంతరం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పేరు B1.1.1529 అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. పాత వాటితో పోలిస్తే ఇది భయంకరమైంది మాత్రమే కాదు, ప్రమాదకారి కూడా అన్నది శాస్త్రవేత్తల అంచనా. నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒమిక్రాన్ గురించి దక్షిణాఫ్రికా రిపోర్టు చేసింది. నవంబర్ 9న సేకరించిన నమూనాలో దీనిని గుర్తించడం కూడా జరిగింది. ఈ లెక్కన చూస్తే దీని వ్యాప్తి ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు దాటింది. ఇప్పటికే చాలా మందికి కూడా సంక్రమించి ఉండవచ్చు. ప్రస్తుతం దీని వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ పలు దేశాల్లో ఈ రకం కేసులు వెలుగు చూస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో మరిన్ని కొత్త అత్యంత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవించే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మనమిప్పుడు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నామని కూడా తెలియజేసింది. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచంపై విరుచుకుపడుతోంది. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురు టాకులో వణికిపోతోంది. అక్కడ ఒక్కరోజే 10 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవడం వైరస్ ఉధృతికి అద్దతం పడుతోంది. ఇక ఐరోపా దేశాల్లోనూ కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. యూకేలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 2 లక్షలు దాటాయి. కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఐరోపాలో ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. అమెరికాలో 5 కోట్ల మందికి పైగా వైరస్ సోకింది.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వేరియంట్ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందని తెలిపింది. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒమిక్రాన్లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని అన్నారు. దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి పలు సందేహాలు జనిస్తూ ఉన్నాయి. దాదాపు నెలన్నర కిందట దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ ఫలితంగానే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయా, లేక దేశంలో ఇదివరకు ప్రభావం చూపిన డెల్టా రకం కరోనా వల్లే ఇప్పుడు మళ్లీ కేసులు వస్తున్నాయా అనేది అంతుపట్టని రహస్యంగా మారింది. గత వారం నుంచి ఇప్పటి వరకు నిర్ధారణ అయిన కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 2-3 వేలలోపే ఉందని ప్రభుత్వ అధికారిక ప్రకటనలను బట్టి తెలుస్తోంది. ఒమిక్రాన్ వల్ల ఇండియాలో ఇప్పటి వరకు ఒకరు మరణించారని, అధికారికంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2000 పైనే అని ప్రభుత్వ అధికారిక ప్రకటనల ద్వారా తెలుస్తుంది. మరి ఒమిక్రాన్ కేసులు 2000 స్థాయిలోనే అంటే గత 2 రోజుల్లో వచ్చిన 1,00,000కు పైగా కరోనా కేసులు ఏ వేరియంట్వి అనుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న.
ఏపీలో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యుఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో 3 ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను గుర్తించారు. ఈ 4 కేసులు కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒమిక్రాన్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ జీనోమ్ టెస్టింగ్కు పంపించారు. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు అజాగ్రత్తతో వ్యవహరిస్తే పరిస్థితి చేజారుతుందని కూడా హెచ్చరించారు. గత 2-3 రోజులుగా కేసుల సంఖ్యలో పెరుగుదల ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. రానున్న 2 నుంచి 4 వారాలు అత్యంత కీలకమని చెప్పారు. దీనికి జాగ్రత్తలు ఈవెన్ నాన్ ఫార్మకోలాజికల్ ఇంటర్వెన్షన్స్ మనం తీసుకున్నా కానీ మనం మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఏదైతే లార్జర్ గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పార్టిసిపేట్ చేయాలి. అలాగనే మనకి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ విషయంలో క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈరోజు మనకి 11 మంది వచ్చారు. 11 మందిలో వచ్చిన వాళ్ళలో కేవలం 2 మాత్రమే ఫుల్లీ వ్యాక్సినేటెడ్. మిగిలిన వాళ్ళందరూ ఎదర్ అన్వాక్సినేటెడ్ ఆర్ పార్షియల్లీ వ్యాక్సినేటెడ్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒక రీజన్ ఈరోజు కొత్త వేరియంట్ సోకటానికి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పుడు వచ్చిన పరిశోధనా పత్రాలు కూడా చూసుకుంటే వ్యాక్సిన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ ఒక హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యంటే 13 మందిలో 11 మంది వాళ్ళు అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సీరియస్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని మనం చూసాం. కాబట్టి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ కూడా మనకి ఈరోజు అర్థమవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దీని నుంచి తప్పకుండా బయటపడటానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనికి జాగ్రత్తలు ఈవెన్ నాన్ ఫార్మకోలాజికల్ ఇంటర్వెన్షన్స్ మనం తీసుకున్నా కానీ మనం మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఏదైతే లార్జర్ గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పార్టిసిపేట్ చేయాలి. ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు 4% పెరిగిందని, బూస్టర్ ఇవ్వమని కేంద్రాన్ని కోరామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మధ్యనే కేంద్రం స్పందించిందని, కోవాక్సిన్ టీకా పిల్లలకు వేస్తున్నామని చెప్పారు. 1000 సెంటర్లలో వ్యాక్సిన్ వేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా 12 కార్పొరేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీకా వేస్తున్నామని అన్నారు. గుమికూడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు మనం కోవాక్సిన్ వ్యాక్సిన్ను మన దేశంలో ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో బంజారాహిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఓమైక్రాన్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా 4 రెట్లు పెరగడం జరిగింది.
అమెరికా లాంటి దేశంలో దాదాపుగా రోజు 5 లక్షల కేసులు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మన దేశంలో కూడా గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని చాలాసార్లు కోరాం, బూస్టర్ డోస్ ఇవ్వండి, ఇతర దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు, మన దేశంలో కూడా వ్యాక్సిన్లు వేయాలని గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం. మరి కేంద్రం ఈ మధ్యనే నిర్ణయం తీసుకొని 3వ తేదీ అంటే ఇవాళ నుంచి పిల్లలకు 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించుకున్నాం. పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మీకు వేస్తూ ఉన్నాం. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ 4 వారాలు 28 రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది. కోవిషీల్డ్ అయితే మనము చాలా రోజులు వెయిట్ చేయాలి, 3 నెలలు వెయిట్ చేయాలి. అందువల్ల ఈ కోవాక్సిన్లో 28 రోజుల్లోనే మీరు సెకండ్ డోస్ వేసుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ను వేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1014 సెంటర్లు పిల్లల కోసం ప్రారంభించాం. ఈ 1014 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల సమక్షంలో లేదా ఉపాధ్యాయుల సమక్షంలో డాక్టర్ సమక్షంలో మా యొక్క వ్యాక్సినేటర్లు ఈ పిల్లలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నాం. హైదరాబాద్ మరియు 12 కార్పొరేషన్లలో మీరు పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని మరి ఆ రిజిస్ట్రేషన్ అనుగుణంగా వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పాం. మరి అదర్ దాన్ దీస్ 12 కార్పొరేషన్స్ ఇతర పట్టణాలు, ఇతర మండలాలు, ఇతర పిహెచ్సిల్లో మాత్రం నేరుగా 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తమ వ్యాక్సిన్ వేసుకునేటువంటి అవకాశం కల్పించాం. ముఖ్యంగా హైదరాబాదు కార్పొరేషన్లలో పిల్లలు ఎక్కువగా ఉంటారు, రద్దీ ఏర్పడకూడదు, అందరూ ఒక దగ్గర గుమికూడకూడదు అనే ఉద్దేశంతోనే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాం. దీన్ని ఒక 4-5 రోజులు సమీక్షించిన తర్వాత ఒకవేళ రష్ లేకపోతే దీన్ని కూడా రిలాక్స్ చేస్తాం. బట్ ఏది ఏమైనా ప్రతి తల్లి తండ్రులందరితో మేము కోరేది ఒక్కటే, మీ పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించండి, మాస్క్ ధరించండి, మరి కరోనా నిబంధనలు పాటించండి. వ్యాక్సిన్ వేసినట్టయితే మనం చాలా వరకు కరోనాను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మరి ప్రభుత్వ రంగంలో అందరికీ కూడా ఉచితంగా మనం వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం. ప్రైవేట్లో కూడా వ్యాక్సిన్లు వేయడానికి మనం అనుమతి ఇచ్చాం. సో ఎవరైనా మీకు నచ్చిన చోట మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. మరి 1014 కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినాం. రెగ్యులర్గా ఉండేటువంటి వ్యాక్సినేషన్కు ఇది అదనంగా పెట్టాం. నార్మల్గా మనం ఇప్పటికే రాష్ట్రంలో 18 ఏళ్ళ పైబడినటువంటి వాళ్లకు 101% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాం. సెకండ్ డోస్లో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణ ముందంజలో ఉంది. ఇంకా సెకండ్ డోస్ కూడా మరి ఒక 20 లక్షల డోసులు డ్యూ ఉన్నాయి. దానికి కూడా అందరూ సహకరించాలి. ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సెకండ్ డోస్ను కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 15 ఏళ్ళు పైబడిన పిల్లలందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా మరి కాలేజీల పనిచేసేటువంటి లెక్చరర్లు, ప్రిన్సిపల్స్, తల్లిదండ్రులు బాధ్యతగా మీ పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీదే, మీరందరూ చొరవ చూపాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. దీంతో మన రెసిస్టెన్స్ పవర్ పెరిగి మరి మీరు తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి మీలో ఉంటుంది కనుక చాలా వరకు మనం ఇబ్బంది నుంచి నివారించడానికి అవకాశం ఉంటుంది. మరి కాలేజీలందరూ కూడా తప్పకుండా మీ కాలేజీలో ఒక్క స్టూడెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉండకూడదు. ఇది కాలేజీల యాజమాన్యము, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్లు, లెక్చరర్లు మీదే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మా నాగేందర్ అన్న ఖైరతాబాదు ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, దాన్ని బెడ్స్ స్థాయి పెంచాలని చెప్పిండ్రు. దానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినాం. త్వరలోనే ఖైరతాబాద్ ఆసుపత్రిని పూర్తి స్థాయికి విస్తరించి అక్కడ అన్ని బెడ్స్ కానీ ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి మరి దాన్ని త్వరలోనే ప్రారంభం చేసుకుంటాం. అదేవిధంగా ఈ పక్కన కూడా ఒక అవకాశం ఉంటే మరి మెటర్నిటీ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా ఈ యూపీహెచ్సిలో స్టార్ట్ చేయాలి. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి నాగేంద్రన్న గారు, మా కార్పొరేటర్ గారు కోరుతున్నారు. దీన్ని కూడా పరిశీలించమని ఇప్పుడే మా డైరెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాం. ఆ స్థలం ఏదన్నా మీకు ఫెసిలిటేషన్ ఉంటే తప్పకుండా మరి ఇక్కడ కూడా ఒక మెటర్నిటీ ఎంసీహెచ్ కేంద్రాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ
మా వ్యాక్సినేటర్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి వ్యాక్సినేషన్లో చాలా మంచి పురోగతిని సాధించాం. నిన్న కేంద్ర మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా 100% వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాలను వారు అభినందించడం జరిగింది. అందులో మరి పెద్ద రాష్ట్రాల్లో తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం 100% వ్యాక్సినేషన్ సాధించి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా మనం పొందడం జరిగింది. అదే స్ఫూర్తితోని సెకండ్ డోస్ను కూడా 100% వైపు ఇంకా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి కేసులు పెరుగుతూ ఉన్నాయి కనుక అందరూ డాక్టర్లు కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మరి ఎందుకంటే సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్లో చాలా బాగా పనిచేసినారు మీరందరూ. మరి థర్డ్ వేవ్ కానీ కేసులు పెరిగితే కూడా దానికి సంసిద్ధంగా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. మనం ఇప్పటికే చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ 21 లక్ష కిట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాం. అవసరమైన మందులన్నీ కూడా అందుబాటులో పెట్టుకున్నాం. పెద్ద ఎత్తున టెస్టింగ్ కిట్స్ను కూడా ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టుకున్నాం. సో ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది. ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఎవరికన్నా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే మీ దగ్గరగా ఉండే ఆరోగ్య కేంద్రానికి రండి. మీకు పరీక్ష చేస్తాం, మందులు ఇస్తాం. మీరు దాన్ని జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. అన్ని రకాల మందులు కూడా అందుబాటులో పెట్టినాం. మీకు ఎవ్వరికి కూడా ఇబ్బంది కలిగినా వెంటనే మీ దగ్గరగా ఉండే ఆరోగ్య కేంద్రానికి రండి, పరీక్ష చేసుకోండి, మందులు వాడండి, ప్రభుత్వంతో సహకరించండి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు బంజారా హిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ చిన్నపిల్లలకు మన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రంలో మరి ప్రాథమికంగా 22 లక్షలు చెప్పిన, మళ్ళీ నిన్న వచ్చినటువంటి తాజా అంచనా 18,70,000 మంది 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉన్నట్టుగా మనకు వివరాలు రావడం జరిగింది. ఈ 18,70,000 మంది పిల్లలకు మరి త్వరితగతిన వేగవంతంగా ఈ 1014 కేంద్రాల్లో పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మరి పిల్లలు కూడా అనుమానాలు కరోనా టీకా లభ్యతలో పేద ధనిక దేశాల మధ్య ఉన్న అంతరాలు, ప్రజల్లో టీకా వినియోగంపై నెలకొన్న అపోహలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వైరస్లో వస్తున్న జన్యు మార్పులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడంతో ఒమిక్రాన్ ఉనికి బయటపడి ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త మైకేల్ హెడ్ తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రపంచ ప్రజలందరికీ కరోనా టీకా అందడంలో జరిగిన ఆలస్యం ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని వ్యాఖ్యానించారు. అవసరం లేదు, తీసుకోకుంటేనే సమస్య, తీసుకుంటే భద్రత, తీసుకోకుంటే మీరు మరి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకుంటే ఇది ఒక రక్షణ కవచం లాగా వ్యాక్సిన్ మీకు పనిచేస్తుంది. కనుక పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. 15 నుంచి 18 సంవత్సరాలు. దీనికి పెద్ద ఐడెంటిటీ కూడా అవసరం లేదు. మీ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదు మీ దగ్గర ఉండేటువంటి పాస్పోర్ట్ కానీ, ఏది లేకపోతే మీ కాలేజీలో ఉండే ఐడెంటిటీ కార్డు ఇచ్చినా పర్వాలేదు. 2007 సంవత్సరం అంతకుముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి. ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇస్తుంది కనుక ఈ 1014 కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ పొందాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట మెడికల్ కాలేజీ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈరోజు పొద్దున్నే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చినాం. ఒక కమిటీని ఫామ్ చేసినాం. ర్యాగింగ్ జరిగిందా లేదా, ఎవరు చేసినారు, దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి రిపోర్టు ఇవాళ మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశించాం. వారు కమిటీ కూడా వేశారు. మధ్యాహ్నం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అటువంటి జరిగి ఉంటే తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు ఆ సంబంధిత విద్యార్థులపైన ప్రభుత్వం తీసుకుంటుంది.
అంటే మా ఆలోచన ఒక్కటే, రద్దీ అయిపోయి ఒకరి మీద ఒకరు పడి వేల మంది ఒకే సెంటర్కి వచ్చి వేలాది మంది ఉంటే అది మళ్ళీ మనమే కరోనా వ్యాప్తికి కారకులం అవుతాం. ఇక్కడ సంఖ్య ఎక్కువగా ఉంది కనుక లిమిటెడ్ నెంబర్ని పిలిచి పిల్లలకు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇచ్చి పంపించాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఒక 4-5 రోజులు పరిశీలించిన తర్వాత అవసరమైతే వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచుతాం, కాలనీలకు కూడా పంపుతాం. లేదు అంతగా మాకు రద్దీ లేదు అనేటువంటిది వస్తే ఓపెన్ వాకిన్ కూడా తీసుకొస్తాం. ఓన్లీ ఇది ముందు జాగ్రత్తగా, అంటే ఒకే సెంటర్లో వేలాది మంది వచ్చిండ్రు, అక్కడ నిలబడ్డరు, వ్యాక్సిన్లు వేయలేకపోయిందని మళ్ళీ అది కరోనా. డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమైందా అంటే ఇప్పుడే చెప్పటం కష్టం. కానీ ప్రస్తుతం డెల్టా ఆధిపత్యంలో ఉన్న దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతోంది అనేది శాస్త్రవేత్తల ముందున్న ప్రశ్న. అయితే ఆ వ్యాప్తికి అనేక కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కొత్త కరోనా ముందు ముందు ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలియదు. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. తప్పనిసరిగా పూర్తి స్థాయిలో టీకా తీసుకుని కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. అదే అందరికీ, దేశానికి కూడా క్షేమం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.